హలో అండి. ఏంటి ఇన్ని బజ్జి మిరపకాయలు పట్టుకొచ్చేసాను అనుకుంటున్నారా? అయితే ఈ బజ్జి మిరపకాయలతో ఈరోజు మీకు మాబూచి ఎలా చేయాలనో చూపిస్తాను, చూసేయండి. మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే పచ్చి కారం అనమాట. నేను చేసే విధంగా చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు. మనము వంటల్లో కూడా యూజ్ చేయొచ్చు, మనం రైస్తో పాటు కూడా తినొచ్చు అనమాట, కలుపుకొని కర్రీలాగా కూడా అంత బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ చూడండి, బజ్జీ మిరపకాయలు అంత స్పైస్ ఉండదు కదా, కారం ఉండదు కాబట్టి మళ్ళీ కారం ఉన్న మిరపకాయలు కూడా తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఎక్కువ పచ్చి మిరపకాయల ఫ్లేవర్ తెలియాలండి, ఈ చిల్లీ ఫ్లేవర్ ఎక్కువ తెలియాలన్నమాట. మిగతాటివన్నీ వేసినా కూడా వేసినట్టు ఉండకూడదు, ఎక్కువ వేయకూడదు అనమాట, మరీ ఓవర్గా. తెల్లగడ్డ కూడా ఒక పెద్ద గడ్డ వేసాను, అంతేనండి. ఇంకా ధనియాలు వచ్చేసి కొద్దిగా 2 స్పూన్లు వేసాను. ఇంకా సరిపడ ఉప్పు. ఇందులో నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను, ఇంకా వెనిగరు, నిమ్మరసం అండి. ఇవి కూడా కొద్దిగానే వేయాలండి, మరీ ఓవర్గా వేసినట్టు మనకు తెలియకూడదు అనమాట. ఇక్కడ మెయిన్ మనకి ఏ ఫ్లేవర్ తెలియాలంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ మాత్రమే తెలియాలి. సో ఇవి వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. ఇది మనము కర్రీ చేసేటప్పుడు కర్రీలో కూడా వేసుకొని, పచ్చిమిర్చి బదులు ఈ పేస్ట్ వేసుకోవచ్చు, రైస్లో వేసుకోవచ్చు. మనం రైస్ చేసినప్పుడు అందులో కలుపుకోవడానికి కూడా మాబూచిలో కూడా తినచ్చు. చాలా రకాలుగా మైండ్ పెట్టి ఆలోచిస్తే మనం ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అనమాట ఈ పచ్చిమిర్చి మాబూచిన అనేది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఉప్పు ధనియాలు మిక్సీ పట్టేశాను. తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా బ్లెండ్ చేశాను అనమాట, మరీ మెత్తగా కాకుండా ఒక్క ముక్కగా. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా అయితే బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత చూడండి, మనము ముందుగా ఇది ఉంటుంది కదా మిక్సీ పట్టుకునేది, అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో ఆలివ్ ఆయిల్ వేసాను. ఆలివ్ ఆయిల్ కొద్దిగా ఎక్స్ట్రానే వేసాను, మరీ ఎక్కువ కాదు, నేను దానికి సరిపడా వేసాను అనమాట. తర్వాత 2 మూతలు వెనిగర్ వేసాను, ఒక చిన్న నిమ్మకాయ రసం వేసానండి, అంతే. ఒక పెద్ద నిమ్మకాయ అయితే ఒక హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది. మొత్తం కలిసేలా కలుపుకొని బాక్సుల్లో పెట్టుకుంటే మనకు ఇది చాలా ఫ్రెష్గా ఉంటుందండి, కలర్ కూడా చేంజ్ అవ్వదు, టేస్ట్ కూడా మారదు అనమాట. కంపల్సరీగా ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిరపకాయలు చేశాను, కానీ లేదంటే నేను ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట. మా ఇంట్లో ఎక్కువ తినరు, కానీ నేను ఇలా ఎక్కువ ఉంది కాబట్టి ఇలా చేసి కర్రీస్లలో రైస్లలో యూస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బై.